తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో మహానాడు ద్వారా భాగస్వామ్యం కల్పిస్తున్న నేడు కూటమి నాయకత్వంలో పాలన సాగిస్తున్న పార్టీపై కార్యకర్తలు, నాయకులు నిరాశ నిస్పృహల మధ్య కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మినీ మహానాడు రసవత్తరంగా సాగింది. బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని స్పందన ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, నియోజకవర్గ అబ్జర్వర్ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు అనంతలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు అండ ఉన్నాయని తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా జగ్గంపేట నియోజకవర్గం తరువాత కాకినాడ రూరల్ నియోజకవర్గం అంటేనే నాకు మక్కువ ఎక్కువ అని తెలిపారు. అలాంటి నియోజకవర్గంలో నేటి వరకు ఇన్ఛార్జ్ లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిను ప్రకటించాలని ఎన్నిసార్లు కార్యకర్తలు మొరపెట్టుకున్న పార్టీ పెడచెవున పెట్టిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అసహనం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి మాత్రం కార్యకర్తలు, నాయకులు కావాలి తప్ప వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు పార్టీకి తీరిక లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అబ్జర్వర్ రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని, వారిని పట్టించుకునే నాయకత్వమే లేదని అన్నారు. రాష్ట్ర మహానాడు అనంతరం రూరల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ప్రకటించే అవకాశం ఉందన్నారు. పార్టీ ఏ పని అప్పజెప్పినా తన భుజ స్కంధాల మీద వేసుకుని నిర్వహించే వ్యక్తి కటకంశెట్టి బాబీ అని రూరల్ నియోజకవర్గం కష్టకాలంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాస్ బాబాలు అండగా నిలవడం జరిగిందని, పార్టీకి మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి 2 ఎన్నికల్లోనూ ఎంతో కష్టపడ్డారన్నారు. పార్టీ కోసం కష్టపడితే ఎప్పటికైనా పదవులు దక్కుతాయన్నారు. ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ఎంతగానో కృషి చేయడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. మాజీ శాసనసభ్యులు అనంతలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 1994లో జెడ్పీటీసీగా అవకాశం కల్పించి సంపరా కాకినాడ రూరల్ నియోజకవర్గం సభ్యురాలుగా పనిచేయడం జరిగిందన్నారు. నేడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. కార్యకర్తలకు అండగా నిలుద్దామంటే స్థానిక శాసనసభ్యులు చేయకుండా నిలుపుదల చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వివై దాస్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే నేడు తెలుగుదేశం పార్టీ నాయకులను కలుపుకునే స్థితిలో లేకుండా పోయారని, దానికి కారణం తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి లేకపోవడం కారణమన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పెంకే శ్రీనివాస్ బాబా, నులుకుర్తి వెంకటేశ్వరరావు, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, మాజీ జెడ్పీటీసీ కాకరపల్లి చలపతిరావు, సత్యవతి, పితాని అప్పన్న, సీతయ్య దొర తదితరులు పాల్గొన్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన వెంటనే వచ్చిన మహానాడు ఈ మొదటి మహానాడిని ఎక్కడ పెట్టాలి అని చెప్పి గత 3 నెలల బట్టి అనుకుంటే ఎప్పుడూ పెట్టని చోటు కడపని డిసైడ్ చేశారు. కడపని ఎందుకు డిసైడ్ చేశారంటే ఈరోజు కడప జిల్లాను కూడా మనం మ్యాక్సిమం కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డ అని చెప్పి నిరూపించడానికి దానికి ఈరోజు కడపని మనం సెలెక్ట్ చేసుకుని కడపలో కూడా మా సత్తా ఉంది అని చెప్పి నిరూపించుకోవడానికి మనం కడపని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కోఆర్డినేటర్గా పిల్లి సత్యబాబు గారిని, కటకంశెట్టి బాబీ గారిని మనం నియమించుకోవడం జరిగింది. తద్వారా ఎలక్షన్లో ఎక్కడా రాని మెజార్టీ, పవన్ కళ్యాణ్ గారికి కూడా రాని మెజార్టీ ఓన్లీ కాకినాడ రూరల్లో ఇచ్చారంటే అది కేవలం అందరూ కూడా మీ అందరి కష్టం అని చెప్పి మరొకసారి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ కష్టానికి మన పిల్లి సత్యబాబు గారు కానీ, బాబీ గారు కానీ, అలాగే వాసిరెడ్డి యేసుదాస్ గారు కానీ, ఓ పక్కన పెంకే శ్రీనివాస్ బాబా గారు కానీ, అలాగే నురుగుత్తి వెంకటేశ్వర కానీ, మన మండల ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా వాళ్ళే క్యాండిడేట్గా ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి అంత భారీ మెజార్టీ ఇచ్చారు. అలాగే ఇక్కడ రూరల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా జ్యోతుల నవీన్ గారికి, మన జిల్లా అధ్యక్షులు గారికి కూడా తెలుసు. పార్టీ కూడా అందరిని కూడా గమనిస్తుంది. ఎవరేం చేస్తున్నారో ఎవరేం చేయట్లేదు కూడా అంతా గమనిస్తుంది. జనసేన టికెట్ ఇచ్చిన తర్వాత కూటమిలో మనం అందరం కూడా కలిపి ఎమ్మెల్యే గారిని నెగ్గించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అంటాం జనంలోకి వెళ్ళేటప్పుడు
నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉండి నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పడంలో ప్రతి వారికి కూడా ఓటేయటానికి వాళ్ళకందరూ కూడా చెప్పి ఓటేయించి జనసేనకి 72,000 మెజార్టీతో మనం తీసుకొచ్చాం. నియోజకవర్గంలో 3 పార్టీలు కలిపి మన టీడీపీ అందరం గ్లాస్కి సైకిల్ని మార్చి గ్లాస్కి వేయించడంలోని చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అందరూ కూడా గౌరవంగా జనసేన వస్తే మనం అన్ని పనులు చేయించుకోవచ్చు, పిల్లి సత్యబాబు గారు ఉన్నారు కదా అన్నదా ధీమాతో అందరం కూడా చేయటం జరిగింది. ఈవేళ మనం ఎందుకు పని చేయకోకుండా ఉన్నాం ఇక్కడ. ఆ వేళ 72,000 మెజార్టీ తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఏ వచ్చినా సరే కనీసం ఇవి వచ్చినాయి అని మాకు చెప్పడం కానీ చేయటం కానీ జరగట్లేదు. ఎమ్మెల్యే గారి ఎలక్షన్ చేస్తాం, అలాగే రాజశేఖర్ గారి ఎమ్మెల్సీ ఎలక్షన్ చేస్తాం, 2 కూడా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరినీ కూడా మీరు నెగ్గించండి, మీరు నెగ్గించి తీసిరండి అంటారు. అంతవరకే మన నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన ఎలక్షన్లోనే మనం పనిచేస్తాం. ఎలక్షన్లు అయిపోయాక ఇంకెవరికి ఏం అక్కాలే, ఈ ప్రజలకు ఏం కావాల్సి వచ్చినా కూడా చేయడానికి ఎవరు కూడా మనకి సహకరించట్లే. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఒక ఏదన్నా సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి మన కార్యకర్తలు ఎవరు కూడా వెళ్ళట్లేదు. మా దగ్గరికి వస్తుంటే మేము చేయడానికి కూడా ఎవరు కూడా సహకరించట్లేదు. అందరూ కూడా ఈవేళ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే చెప్పేది, మనం అందరం కూడా మహానాడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చొని ఏం చేస్తారో చూద్దాం, తప్పనిసరిగా మీరందరూ కూడా సహకరించండి. మేమందరం కూడా పార్టీ ఆదేశాల మేరకు కూటమి ధర్మంలో భాగంగా జనసేనకి మరి అత్యధిక మెజారిటీ చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 72,000 పైచీలకు మెజారిటీ కూడా తీసుకురావటం కేవలం అది తెలుగుదేశం పార్టీ కేడర్ యొక్క మరి నిజాయితీగా పనిచేయడం వల్ల వచ్చేంత మెజారిటీ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తర్వాత జరిగిన ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం తరఫున నన్ను ఎమ్మెల్సీగా ఈ 2 జిల్లాల నుంచి కూడా నన్ను అభ్యర్థిగా పెట్టినప్పుడు మరి నా విజయానికి కూడా మరి పిల్లి సత్యబాబు గారు, బాబీ గారు, అలాగే ఇక్కడ అబ్జర్వర్గా పనిచేస్తున్న సత్యబాబు గారు అయితే ఇతర కేడర్ కూడా అందరూ మరి నా విజయానికి ఎంతో హర్నిస్తులు పనిచేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను గతంలో కూడా చెప్పాను, రూరల్ నియోజకవర్గం జనసేనలో ఎమ్మెల్యే ఉన్నా కూడా మనకి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. తెలుగుదేశం కేడర్లో కొంత ఇబ్బంది ఉంది. అది ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర పార్టీ దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. పార్టీ పరువు ముఖ్యం ఎవరికైనా సరే. ఏదేమైనా సరే నాకైతే జగ్గంపేట నియోజకవర్గం తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేది కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీని. నేను జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. నేను పార్టీ కార్యకర్తగా, పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్గా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఉండరు అని చెప్పక తప్పదు సోదరులారా. డే 1 నుంచి కూడా మాకు ఏదో ఒక ఇన్ఛార్జిని నియమించండి, వాళ్ళ వెనకాల పనిచేస్తాం, వాళ్ళ అడుగులో అడుగేసుకుంటాం, పార్టీని బతికించుకుంటాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అని నిరూపించుకుంటామని డే 1 నుంచి కూడా అందరూ పదే చెప్తున్నా చాలా కమిటీలు వేశారు, చాలా ఇచ్చేశారు. ఇది పార్టీ తప్పిదం. ఖచ్చితంగా బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం అధిష్టానానికి ఉంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, అవసరాన్ని బట్టి మెలుగుతుంటారు. కానీ కార్యకర్త అన్నవాడు తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి నిరంతరం కూడా జెండా పట్టుకుని, జెండా భుజం మీద మోసుకుని తిరిగేవాడే నాయకుడు. ఇందా దాసు గారు చెప్తున్నారు, ఎన్నికల ముందు మన అవసరాల గురించి నాతో సహా జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద తీసుకురొచ్చి చాలా కార్యక్రమాలు చేశాం. సీటు కావాలి కాబట్టి మీరు అందరూ కూడా చాలామందిని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి కార్యక్రమాలు చేశారు.
ఈరోజు ఎందుకు వెనకడుగేస్తున్నారు? ఇక్కడ లోకవ కార్యకర్త ఉంటేనే మన నాయకత్వ బలం ఏంటో తెలుస్తుంది. నాయకుడిగా తయారవ్వాలంటే కార్యకర్త బలంగా ఉండాలి. కార్యకర్తను మాత్రం ఎవరు కూడా కించపరచొద్దు, కింద పెట్టొద్దు.